గుంటూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. దాతా శ్రీ కొండ చంద్రమోహన్ రెడ్డి సహకారంతో 12 లక్షల రూపాయల ఖర్చుతో దామరమడుగు గ్రామం స్థానిక జూనియర్ కళాశాలలో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు. గ్రామస్తుల హర్షం. కొంచెం పైకి గ్రామంలో కొండ చంద్రమోహన్ రెడ్డి సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడుతుంది. సీసీ కెమెరాలకి సుమారుగా దగ్గర 10 లక్షలైంది. కాలేజీకి ఒక 2 లక్షలు ఇచ్చారు. ఈయన ఈ దామరమడుగులో పుట్టి 40 సంవత్సరాల కిందట హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. అయినా దామరమడుగులు మర్చిపోకుండా, దామరమడుగు ప్రజలను మర్చిపోకుండా 2005 నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఈ ఊరికి డబ్బు ఇస్తున్నాడు. మొదట దామరమడుగులో రామాలయం మొదలుపెట్టాం. ఆ తర్వాత శ్మశానం చేసాం, ఆంజనేయ స్వామి చేసాం, కాలేజ్ చేసాం. 43 లక్షలు ఇస్తే దామరమడుగు డ్రైన్ లైన్ చేసాం. పోయి సంవత్సరం 8 లక్షలతో డ్రోన్ తీసి ఇచ్చాడు రైతులకి. ఈ సంవత్సరం ఇప్పుడైతే 11.5 లక్షలు ఇచ్చాడు. నాకు తెలిసి ఇంచుమించుగా ఈ ఊరికి 1,20 నుంచి 1,50 లక్షలు చంద్రమోహన్ రెడ్డి ఇచ్చున్నాడు. ఆ దామరమడుగు ప్రజలు దామరమడుగు అంటే అభిమానంతోనే ఊళ్ళోకి వస్తే ఆంజనేయ స్వామి దగ్గర అడుగు మీద కూర్చున్నాడంటే దాన్ని పోయే ప్రతి మనిషిని పలకరించి 1 గంట సేపు స్పెండ్ చేసి సంతోషంగా వెళ్ళిపోతుంది. అతను మర్చిపోకుండా దామరమడుగుకి ఇది సహకారం అందిస్తున్నందుకు ఒక స్నేహితుడిగా నేను గర్వపడుతున్నాను. ఊరికి కూడా ఇంత మంచి చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జననీ జన్మభూమిచ్చ స్వర్గాధిపతి పుట్టిన ఊరికి, జన్మస్థలానికి ఎప్పటి కూడా మర్చిపోకుండా గ్రామాన్ని గుర్తుపెట్టుకొని గ్రామ ప్రజల అభ్యుదయం కోసం, సంక్షేమం కోసం విద్యాదాతగా ప్రజల దైనందిన అవసరాలని తనదైన శైలిలో తీరుస్తూ గ్రామానికి ఒక మంచి వసతులు కల్పిస్తున్నటువంటి దాత మా ఊరి పెద్దలు శ్రీ కొండ చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత సంపాదించామనేది క్రైటీరియా తీసుకున్నటువంటి రోజుల్లో ఉన్నాం. కానీ సంపాదన అనేది తన వ్యక్తిగతంగా కాకుండా తనున్నటువంటి ఊరిలో ఉన్నటువంటి సమాజం బాగుండాలి, ఆ సమాజం బాగుంటే అందరికి కూడా మంచి జరుగుతుందనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించి చాలా ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతూ మా మల్లికార్జున రెడ్డి గారు ఈ గ్రామానికి అడిగిన వెంటనే, ఎందుకంటే ఇప్పుడు మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. నేరాలు నియంత్రణకి సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి వీధిలో 10,000కు దాదాపుగా 10,000 ఉండేటటువంటి జనాభా కలిగినటువంటి ఈ దామరమడుగు గ్రామానికి ఇప్పుడు దుర్భేద్యమైనటువంటి ఏ చిన్న సంఘటన జరిగినా సరే క్షణాల్లో దాన్ని పసిగట్టి దాన్ని నిర్ధారణ చేయగలిగినటువంటి వ్యవస్థని ఈ గ్రామంలో తీసుకురావడం పట్ల మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అందరం కూడా ఒక్కసారిగా థ్యాంక్స్ టు చంద్రమోహన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ గ్రామానికి మనం ఇక్కడికి ఎందుకు వచ్చారని చాలా విషయం తెలిసిందే. మన
రెడ్డి గారు ఊరి మీద అభిమానంతో సీసీ కెమెరాలతో మంచి గ్రామానికి మొత్తం సెక్యూరిటీ కావాలని మన పెద్దల రంగాల్ని దయాదుకు స్పందించి ఈ ఏర్పాటు చేసిన పోలీసు సూర్యాగ్రహం ధన్యవాదాలు. మరి ముఖ్యంగా సార్ గురించి నేను విన్నాను, చూశాను కూడా. ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామానికి ఏం చేయాలనే ఆశతో ఎటువంటి ప్రలోభాలు కానీ లేకపోతే దాని స్వలాభం లేకుండా ఇంట్లో ఫస్ట్ గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా కాలేజీ ఏర్పాటు చేశారు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామానికి ఏదైతే కావాలో అడగంగానే మన వంతుగా ఆలోచించకుండా ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి సార్ గారిని మేము మా పోలీస్ తరఫున అభినందిస్తూ అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక వ్యక్తి ఒక గ్రామం గురించి ఇంత తపన పడుతున్నప్పుడు దానికి సంబంధించి మనం కూడా మన గ్రామానికి ఏం చేయగలమనే ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి ఈ అభివృద్ధి కార్యక్రమం మీరు అందరూ పాల్గొన కావాలని మరొకసారి మా తరఫున పోలీస్ తరఫున సార్ వారికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమానికి బ్రదర్ వారికి నుండి మల్లికార్జున గారు కూడా ఎంతో శ్రమించి డెడికేషన్గా ఆ సార్ అడిగినందుకు ఇచ్చినటువంటి కెమెరాస్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ దాంట్లో భాగంగా జగదీష్ గారు కానీ ఇంకా గ్రామ పెద్దలు గారు అందరూ కూడా ఊరి కోసం ప్రయత్నం చేసి ఊరి కోసం శ్రమిస్తున్నందుకు మరొకసారి ఈ గ్రామస్తులందరూ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను.